ప్రేమ అభివృద్ధి చెందాలి అంటే, అది అంతరించిపోకుండా ఉండాలంటే అపకారం మనసులో పెట్టుకోకూడదు. ఫస్ట్ తప్పు ప్రతి మనిషిలో జరిగింది. దాని కానీ నీ మనసులోనే పెట్టుకున్నావంటే ప్రేమ నాశనం అయిపోయింది. రోజు 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 కృషించిపోయింది. గుర్తుపెట్టుకోవాలి. దానిని క్షమించాలి లేదా మర్చిపోవాలి. స్తోత్రం చెప్పాలి ఒకసారి. హల్లెలూయా. ఇప్పుడు భర్త అయినా భార్య అయినా, సహోదరుడైనా, ఇంట్లో వారైనా, బయట వారైనా, సంఘస్థులైనా, దైవజనుడైనా, విశ్వాసులైనా, ఏదో ఒక అపకారం, ఏదో ఒక బలహీనత, ఏదో ఒక మనకు కీడు కలిగించిన పరిస్థితులు ఉంటాయి. దాన్ని ఏం చేయాలి చెప్పండి? మర్చిపోవాలి. మనసులో పెట్టుకోకూడదు. ఆ పగబట్టేటువంటి వాడు ప్రేమ పూర్తి జీరో అయిపోయింది మన జీవితంలో. ఫస్ట్. రెండోది ఏం చేయాలంటే, వారు ఏదైనా ఒక చిన్న ఉపకారం చేస్తే దాన్ని గుర్తుపెట్టుకోవాలి. ప్రేమ అభివృద్ధి చెందాలంటే గుర్తుపెట్టుకోవాలా లేదా? ఇప్పుడు మనం చేసింది గుర్తుపెట్టుకుంటాం కానీ ఆడు చేసింది గుర్తుపెట్టుకోం అని అర్థమైందా? నేను ఆడికప్పుడు గతి లేకపోతే నేను ఇచ్చాను, అప్పుడు వాడికి బట్టలు ఇచ్చాను, అప్పుడు వాడికి 10,000 ఇచ్చాను, ఇదే గుర్తుపెట్టుకుంటామే తప్ప, నేను హాస్పిటల్లో ఉంటే ఆడొచ్చి నన్ను పలకరించాడు, నా కూతురు పెళ్ళికి ఒక 50,000 అతను సర్దుకున్నాడు, నన్ను గురించి ఏరే వాళ్ళు చెడ్డగా మాట్లాడుతుంటే నీకేం తెలుసు అన్న గురించి మాట్లాడావు అని ఆ రోజు అన్ని నా పక్షాన నిలిచాడు. అర్థమవుతుందా? ఎన్నో ఎన్నో. ఒక మనిషి మనకి 90% మేలు చేస్తే ఒక 10% కీడు చేస్తాడేమో అనుకుందాం. అది కూడా చేయడం. స్తోత్రం చెప్పాలి. కానీ మనం ఏం గుర్తుపెట్టుకుంటాం? ఆ కీడును గుర్తుపెట్టుకుంటున్నాం. మేలు గుర్తుపెట్టుకుంటే ప్రేమ అభివృద్ధి చెందుతుంది. స్తోత్రం చెప్పాలి. మూడో విషయం చెప్పనా? దేవుడు మన ఎడల చేసిన దాన్ని జ్ఞాపకం ఉంచుకుందాం. అప్పుడు ప్రేమ అభివృద్ధి చెందిద్ది. ఏం చేసి ఉంటాడంటాడు దేవుడు మనకి? ఫస్ట్, మనం దుర్మార్గులుగా, దుష్టులుగా, పాపులుగా ఉన్నప్పుడు ఆయన ప్రేమ చూపి మనల్ని క్షమించాడని గుర్తుపెట్టుకో. అందుకనే నువ్వు క్షమిస్తే నీ పాపములు క్షమించబడతాయి అన్నాడు. స్తోత్రం చెప్పాలి. క్షమించాడా లేదా? ఇప్పుడు మనం ఏం చేయాలి? ఎదుటి వ్యక్తిని క్షమించాలి కదా. కానీ మనం దాన్ని గుర్తుపెట్టుకోం. ఈ బ్రదరు మొన్న అట్లా చేశాడంట, దేవుడి చేతిలో ఉంది, మరి మనకే మన సంగతి మర్చిపోయాం. గమనించండి, దేవుడు మన ఎడల ఎంత ప్రేమ చూపించాడు, మనల్ని ఎలాంటి నీచమైన స్థితిలో ఉన్నప్పుడు క్షమించాడు గుర్తుపెట్టుకుంటే నేను నిన్ను ఏలెత్తి చూపించలేను, నిన్ను అర్థం చేసుకుంటాను. స్తోత్రం చెప్ప. నీ మీద నాకు ప్రేమ పెరిగింది. ప్రేమ యందు అభివృద్ధి పొందాలి. స్తోత్రం చెప్పు ఒకసారి.